డబ్బు ఈ లోకంలో మనిషి కన్నా ప్రమాదకరమైంది. పాము కన్నా మరెక్కువ పగబట్టగలిగింది. పాపం కన్నా అతి వేగంగా పెరిగిపోగలది. చిత్రంగా దీన్ని కోరలేక ఉంటాయి ఎవరికి తెలియదు, కానీ మధ్యతరగతి జీవితాలు మాత్రం కరకర నవిలి మింగేస్తుంది. పేదవాడి ఆకలి రుచన్నా, అవసరాలు నెత్తురన్నా దీనికి చాలా ఇష్టం అనుకుంటా. కాదు, సరదా అనుకుంటా. కుటుంబాన్ని కరెన్సీ కొండ చెరువులా మారి మింగేస్తుంది. అలాంటి కొండ చెలువుకు ఆహారంగా మారి సిద్ధంగా ఉన్న కుటుంబమే ఇది. బలవుతారో బయటపడతారో. ఏమండి, ఎలా చేద్దామండి? మనకు అప్పిచ్చిన భాస్కర్ రెడ్డి వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తున్నారు. మీరు లేనప్పుడు ఫోన్ చేసి ఈ నెలాఖరికల్లా మొత్తం కట్టేయమని అంటున్నారు. లేకుంటే ఇంటిని సొంతం చేసుకుంటామంటున్నారు. ఎందుకంటే ముందు ఇచ్చిన సీతారెడ్డి నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా తొందర పెట్టేస్తారేమో. గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది నాకు కూడా. రంగారావు, రారా బయటికి. ఇంకా లోపల ఏం చేస్తున్నావు? ఏమైందప్పా రెడ్డి, అట్లా ఉన్నావు? ఏమైందప్పా? ఏమవుతుంది నాయుడు, మన వ్యాపారంలో తలనొప్పి ఎక్కువైపోయినది. డబ్బులు తీసుకునేటప్పుడు చూపించిన వినయం విధేయత ఇచ్చేటప్పుడు అస్సలు ఉండట్లేదు. అయినా అయింది రెడ్డి గారు, మీరు కూడా మనకు కావాల్సింది వినయవిధేయత కాదు, అసలు వడ్డీ. ఇవి కాదని చెప్పి వాళ్ళు ఇచ్చే వినయవిధేయత మనం ఎక్కడ పెట్టుకుంటారు రెడ్డి? వెనక తెరువు శ్రీధర్, నాను చెప్పేది అద్దా. ఆ డబ్బే ఇవ్వనుంటూ రోజుకో కన్నీటి కథ చెప్పి అసలు వడ్డీ ఎగ్గొట్టేస్తారు. ఆత్మహత్య చేసిన చచ్చి పొడుస్తామని మనోలే బెదిరిస్తారన్న అక్కడెక్కలు. నువ్వు ఇంతలా గట్టిగా చెప్తున్నావు అంటే ఎక్కడో గట్టి దెబ్బే పడినట్టుంది. ఎంగప్ప? నిజమే నాయుడు, బాగానే తగిలినది. రామ్మూర్తి నగర్లో ఉన్నాడే రంగారావు, నా కొడుక్కి మొత్తం 10 లక్షలు ఇచ్చినాను. ఇప్పుడు అసలు వడ్డీ మొత్తం 15 లక్షల పైన అయినది. ఇప్పుడు ఆడ నుంచి ₹1 కూడా రావట్లేదు. పెద్దోడు చదువు అంటాడు, పెళ్ళానికి రోగం అంటాడు, ఏదో ఒకటి చెప్పి వాయిదా వేస్తానే ఉన్నాడు. ఏంది కొంపదీసి మీరు కూడా ఇచ్చినారా ఏంది? మొక్కలు అలా పెట్టినారంటే ఇచ్చే ఉంటారులే. ఆమా శ్రీధర్, నాను ఓ 10 లక్షలు ఈ మధ్యన ఇచ్చి కూర్చున్నానప్పా. ఓ నాయుడు, నేను ఇచ్చే సంవత్సరం పైన తప్ప నేను ఎవరికి చెప్పుకోవాలి? ఆగండి, ఇక మనం ఎవరికి చెప్పడం అవసరం లేదు. ముగ్గురం ఒకేసారి వెళ్ళి దాడి చేద్దాం. సావనైనా చస్తాడు, ఇల్లు మన పేరునైనా రాస్తాడు. అదన్నా నా కొడుకు సంగతి ఇప్పుడే తెలుసుకుందాం. రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏయ్, ఇంకా ఇది నీ దగ్గర కూర్చొని మాట్లాడేది? ముందు మా డబ్బుల సంగతి తెలుసు. అదే చెప్పాను కదయ్యా, ఇప్పుడు మా దగ్గర వీలవ్వలేదు. ఉన్న ఈ ఇల్లు ఒక్కటి అమ్ముకుంటే మేము ఎక్కడ ఉండాలయ్యా? పిల్లోడు చదువు పూర్తయిపోతుంది. నిదానంగా మీ అందరి బాకీ కట్టేస్తానయ్యా. ఏంట్రా నువ్వు కట్టేది ఆకుర కట్ట? 2,000 ఎంగళాలు ముడియాదు. నీ ఇల్లే అమ్ముతావో, నీ పిల్లాన్ని తాకడ పెడతావు, నీ ఇష్టం. కాసు మొత్తం మాకు ఇప్పుడు కావాలంతే. అయినా ఇల్లు మొత్తం అమ్మినా అసలు కింద సరిపోదు. వడ్డీ ఎక్కడ నేను తీసుకొస్తాను నా కొడక? అయ్యా కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏయ్, గొంతులేస్తుంది ఏంది? కాళ్ళు ఇరగతే నాకు కూడా. ఇంకా ఇడితే మాట్లాడితే 4 తన్ని అసలు కింద ఇంటిని వడ్డీ కింద పిల్లని తీసుకెళ్ళిపోదాం. తప్పుగా మాట్లాడుతున్నారయ్యా. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా. తప్పేట్రా నా కొడక? ఆపండ్రా హీరోస్ మీ ఫైటింగ్లు. నమస్తే, నా పేరు విశ్వనాథం. ముందు వీళ్ళతో మాట్లాడి తర్వాత మీతో మాట్లాడతా. ఏంటయ్యా రంగారావు, ఇంటి ముందు గొడవ ఏంటి? దాన్ని సినిమాలో చూస్తున్న జనాలేంటి? పిల్లల చదువుల కోసం, ఈ ఇంటి కోసం, ఇదిగో దీనికి బాగోకపోతే ఆసుపత్రి ఖర్చుల కోసం చేశానయ్యా. కానీ
ఎంత కట్టినా కూడా వడ్డీలకే సరిపోతుంది. నిజమేనయ్యా, తలకు మించిన అప్పు తనకే ముప్పు అని చాలా పుస్తకాల్లోనూ చాలామంది జీవితాలను చూస్తున్నాం కదా. అయినా తెలీదా మీకు? ఆ? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు అప్పు చేయకూడదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పేదేముంది, మేమిచ్చిన అసలు వడ్డీ మొత్తం మాకు ఇప్పుడు చెల్లించాల్సిందే. అంతేనంటారు? ఈ విషయంలో అసలు రాజీ అయ్యలేదంటారు? రాజీ ఇల్లే. వాళ్ళు రాసిచ్చిన పేపర్లు ప్రామిసరీ నోట్లు ఉంటాయి కదా, అవి తీసుకురండి, లెక్క పక్కగా తెలిచేద్దాం. పేపర్లా? అవి ఇప్పుడు ఎందుకు? లెక్క పక్కాగా తేలవాలంటే పేపర్లు ఉండాలి కదా రెడ్డి గారు. ఆండవనే తీసుకున్న వాళ్ళు ఇచ్చిన మేము ఇక్కడే ఉంటే ఇంకా ఈ పేపర్లు గోలేందప్ప. ఆండవనే ఏంది నాయుడు అంద మాదిరి చెప్తా ఉండవు? లెక్క పక్కాగా తేలవాలంటే పేపర్లు అందులో సంతకాలు ఉండి పూడ్చాలి కదప్పా. ఏమంటావు? నన్ను చెప్పేది రైట్ దానా ఎన్నా? పేపర్లు ఎందుకు లేవు? వాళ్ళ సంతకాలతో పక్కాగా ఉన్నాయి. మరి తేండయ్యా బాబు, ఇప్పుడే పైసా వస్తువు సినిమా చూపించేద్దాం అందరికి. హలో, మీరు ఆ పేపర్లు బయట పెట్టలేదు, నాకే కాదు ఎవ్వరికీ చూపించలేరు. కారణం, మీరు ఆ పేపర్లో రాసిన వడ్డీ లెక్కలకి వసూలు చేసిన డబ్బులకి సంబంధమే లేదు. పేదవాడి అవసరాన్ని సొమ్ము చేసుకోవడమే మీ అస్సలైన వ్యాపారం. ఆస్తులున్నాడు వాటిని అమ్మి కడతాడు, ఏ ఆధారం లేనుడు సవాల్గా మాట్లాడు. అయినా మీకు బాధ లేదు, కనీసం జాలి కూడా లేదు. ఎందుకంటే మీకు డబ్బు కావాలి, అదే లోకం, అదే సర్వం. డబ్బు జోబులో పెట్టుకుంటే కనీస అవసరాలు తీర్చడానికి పనికొస్తుంది, కానీ అదే డబ్బుని గుండెల్లో పెట్టుకుంటే మాత్రం మనిషి తత్వాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. డబ్బు చాలా జబ్బులను నయం చేస్తుంది, కానీ డబ్బే జబ్బు అయితే నయం చేయడానికి ఆసుపత్రులు ఉండవు. బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ బ్రతుకుల్ని రోడ్డుకి ఇచ్చి ఇలా జీవోత్సవాల్లో మార్చడానికి కాదు. అప్పు చేయడం తప్పు కాదు, కానీ ఇలా స్తోమతకు మించి అప్పు చేయడం ఏనాటికైనా ముప్పే. ఇదంతా నేను ఆవేశంలో చెప్పట్లేదు, అనుభవంతో చెప్తున్నాను. ఇలా మీలాగే తెలిసి తెలియక పొరపాట్లతో మొత్తం కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిని నేను. సరే, ఇప్పుడేం చేద్దాం? అదంతా మాకు తెలీదు. మా డబ్బు మాకు కావాల్సిందే. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇంట్లోకి వచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 452, వల్గర్ వర్డ్స్ యూజ్ చేసినందుకు సెక్షన్ 323, మారణాయుధాలతో దాడి చేయడానికి వచ్చినందుకు అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద సెక్షన్ 307. ఈ 3 కేసులు మేము మీద బనాయించాను అనుకోండి, ఇందులోంచి బయటపడడానికి మీరు 3 చెరువు నీళ్ళు తాగాలి. ఆ నీళ్ళు తాగేస్తారా, లేకపోతే ఈ సమస్యకి ఇక్కడతో నీళ్ళు వదిలేస్తారా? చాయిస్ మీదే, తేల్చుకోండి మాస్టర్లు. ఏంటండోయ్, చుట్టూ నిలబడి చూడడం కాదండి, కష్టాల్లో ఎవరన్నా కనీసం వెళ్ళి విచారించండి. ఎందుకంటే మనిషికి మనిషే కదండి ఏనాటికైనా సాయపడాల్సిందే. ఫైనాన్స్ అంటే ఆపదలో ఆదుకునేలా ఉండాలి, ఇలా ఫైనాన్సెస్ చేసి జనాల్ని పాతాలను తొక్కేయకూడదు. బాగుపడాల్సింది దేశం కాదు, నువ్వు నేను మనమంతా. అప్పుడే దేశం ఆటోమేటిక్గా బాగుపడిపోతుంది. రాజకీయ నాయకులు చెప్పే స్వర్ణ భారత్ సంగతి ఏమో తెలియదు, కానీ ఆకలి అప్పుల దేశంగా మాత్రం ఉండదు. ఇంకాసేపు నేను ఇక్కడే ఉంటే ఇలాంటి ఫ్యామిలీ ఇంకొక చోట రోడ్డు మీద పడే అవకాశం ఉంది. వెళ్ళాపాలి. వస్తాను. జై హింద్.